నమస్తే అండి. నా పేరు డాక్టర్ సంతోష్, ఇన్ఫెక్షస్ డిజీజెస్ స్పెషలిస్ట్ని. ఈరోజు మనం హెచ్ఐవి గురించి మాట్లాడుకుందాం. హెచ్ఐవి అనేది మనకు హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ద్వారా సోకబడుతుంది. పేరులో ఉన్నట్టే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ అంటే ఈ వైరస్ మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత మన రోగనిరోధక శక్తిని వీకెన్ చేయడం జరుగుతుంది. సో ఎలాంటి రూట్స్ ద్వారా హెచ్ఐవి అనేది రావడం జరుగుతుంది. 95% మనకు ప్రొటెక్షన్ లేకుండా సెక్స్లో పాల్గొన్న వాళ్ళకి హెచ్ఐవి సోకడం అనేది జరుగుతుంది. సో ఇది కాకుండా మనకు నీడిల్ షేరింగ్ లేదా ప్రెగ్నెన్సీ టైంలో మదర్ నుంచి చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ మదర్కి కనుక ఉండి హెచ్ఐవి టెస్ట్ చేయకపోవడం వల్ల మదర్ నుంచి చైల్డ్కి వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం హెచ్ఐవిలో స్టేజెస్ చూసుకుంటే హెచ్ఐవిలో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఉంటాయి. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనేవి స్టార్టింగ్ స్టేజెస్ అండ్ హెచ్ఐవి అనేది ముదిరిన తర్వాత మనం ఎయిడ్స్ అని అంటుంటాము. సో ఎయిడ్స్ అనేది జనరల్గా స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్న వాళ్ళని ఎయిడ్స్ పరంగా తీసుకోవడం జరుగుతుంది. సో సిమ్టమ్స్ హెచ్ఐవి సోకిన వారికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే చాలామందికి వాళ్ళ హెచ్ఐవి వచ్చిన తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ వీక్ అయిపోయిన తర్వాతే వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి జనరల్గా చూస్తుంటాము. అంటే ముఖ్యంగా వాళ్ళ ఇమ్యూనిటీ వీక్ అవ్వడం వలన వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ అనేది చాలా కామన్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు హెచ్ఐవిలో వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల చాలామందికి లంగ్స్లో టీబీ లేదా మెడలో గడ్డల రూపంలో రావడం లేదా మెదడులో బ్రెయిన్లో టీబీ లాగా చూస్తుంటాము. అండ్ కమింగ్ టు ద టెస్టింగ్ అండి, ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఎలాంటి టెస్టింగ్ అనేది హెచ్ఐవికి చేయాలి మనం. సో టెస్టింగ్ పరంగా చూసుకుంటే హెచ్ఐవిలో మనకు ఒక సెక్షువల్ ఎక్స్పోజర్ అంటే హై రిస్క్ సెక్స్ తర్వాత ఒక పేషెంట్కి హెచ్ఐవి అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం రొటీన్గా వాడే టెస్ట్ హెచ్ఐవి 4th జనరేషన్ ఎలైజా. ఈ టెస్ట్ ద్వారా మనకు వితిన్ 14 days అంటే ఒక ప్రొటెక్షన్ లేని సెక్స్లో పాల్గొన్నప్పుడు 14 రోజుల్లోనే ఈ టెస్ట్ ద్వారా మనకు పేషెంట్కి హెచ్ఐవి సోకిందా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకు ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్ లేదా కొన్ని సందర్భాల్లో వాడే టెస్ట్ అనేది హెచ్ఐవి వైరల్ లోడ్ లేదా పీసీఆర్ టెస్టింగ్ అని అంటాము. సో ఈ టెస్టింగ్ ద్వారా మనకు వితిన్ 11 days అంటే సెక్షువల్ ఎక్స్పోజర్ అయిన తర్వాత 11 రోజుల్లోనే మనకు ఆ పేషెంట్కి హెచ్ఐవి అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకు హెచ్ఐవి పాజిటివ్ అంటే ఆల్రెడీ హెచ్ఐవి ఉన్న వారికి మనం CD4 టెస్టింగ్ అనేది చేస్తుంటాము. సో CD4 టెస్టింగ్ ద్వారా ఆ పేషెంట్ మనకు ఎలాంటి స్టేజ్ అంటే హెచ్ఐవిలో ఎలాంటి స్టేజ్లో ఉన్నాడు అని తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద ట్రీట్మెంట్, మనకు 10-15 సంవత్సరాల కంటే ముందు